తెలుసుగా, ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని. తెలుసండి. లోపల రండి. రండి, కూర్చోండి. ఏ సుబ్బు, అపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుందా? తెలుసు సార్. ఏమైంది సార్? ఎందుకయ్యా కంగారు పడతావు? ఆకులు అట్టిపండు లాంటి వాడి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఓ, ఈయన సంబంధం లేకుండా మాట్లాడతాడు కదా. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి సార్. మన అపార్ట్మెంట్ లో వాళ్ళందరం కలిసి వినాయక చవితిని గ్రాండ్ గా జరుపుకుందాం అనుకుంటున్నాం. ఓ, చాలా మంచి పని అండి. మంచి పని అంటే సరిపోతుందా? కారు నడవాలంటే పెట్రోలు, మంచి పని చేయాలంటే డబ్బులు అవసరమే కదా. నీ వాటా చందా ఇవ్వు. అలాగే అండి. ఇందా నా మాట. ఎంత ఇది? 116 అండి. ఏంటి అంత గొప్ప చెబుతున్నా? మనం తీసేది షార్ట్ ఫిల్మ్ కాదు, 70mm సినిమా. సార్, నేను బ్యాచులర్ని సార్, నాకు ఇదే ఎక్కువ. బ్యాచులర్ కాబట్టి అందరికంటే ఎక్కువే ఇవ్వాలి. పెళ్ళైన వాళ్ళకైతే పెళ్ళాన్ని తెలిసి కొన్ని ఖర్చులు, తెలియకుండా కొన్ని ఖర్చులు ఉంటాయి. నీదంతా పొదుపే కదా. అదేంటి సార్, మేము ఎంత ఇస్తే అంత తీసుకోవాలి కానీ అంత ఇవ్వు ఇంత ఇవ్వు అని డిమాండ్ చేస్తున్నారండి సార్. డిమాండ్ ఏంటా డిమాండ్? అసలు ఆడపిల్లలున్న కొంపల మధ్యలో నిన్ను బ్యాచులర్ ని ఒక్కనే ఉండనిస్తున్నావు. అందుకోసమైనా నువ్వు పెద్ద చందా ఇవ్వాలి. ఎరా, నేను చెప్పింది కరెక్టేనా? చూసావా, మా వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. సరే సరే, ఇస్తాను. అపార్ట్మెంట్ లో అన్నదానం ఏమైనా చేస్తున్నారా సార్? అపార్ట్మెంట్స్ లో అన్నదానం ఏంటయ్యా? ఎవరైనా వచ్చి తింటారా? పోనీ బయట వాళ్ళని రానిస్తే మన సెల్లార్ క్లీన్ చేయడానికి 9 రోజులు పట్టుద్ది. మరి ఏం చేస్తారు సార్ ఇన్ని డబ్బులు? కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టి మన అపార్ట్మెంట్ లో ఉన్న కళాకారులు అందరినీ ప్రోత్సహిస్తాం. ఓహో, చామంతి డాన్స్ కూడా చేస్తానంటుంది. అలా అయితే ఇవి కూడా ఇవ్వను. ఇవ్వకపోతే ఊరుకుంటా అనుకుంటున్నావా? ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? ఏ అలా మాట్లాడితే కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. మనం చందా అడగడానికి వస్తే సూపర్ నాన్న కొట్టాడని చెప్పి మన అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పరా? ఆగండి సార్, ఏవద్దు, నేను డబ్బులు తెచ్చిస్తాను, ఇక్కడ ఉండండి. లింగం ఇక్కడ మిలిటరీ రిటైర్డ్. ఏమండి, అలా ఖాళీగా కూర్చోకపోతే పనికొచ్చే పని ఏమైనా చేయొచ్చు కదా. ఆ పనికొచ్చే పని ఏదో చెప్పు, చేస్తాను. అది అది చూసావా, నేనేం చేయాలో నీకే క్లారిటీ లేదు. నాకుంది, నేను చేస్తున్నాను. ఏంటి ఖాళీగా కూర్చుని పేపర్ చదవడా? చూసా, సుబ్బు టైంకి వచ్చాడు. వెళ్ళి మా ఇద్దరు కాఫీ పట్టరా. ఏంటి సుబ్బు, రా కూర్చో. ఏంటి సుబ్బు విశేషాలు? సార్, మన అపార్ట్మెంట్ లో వినాయక చవితి చేస్తున్నారంట. ఆ లింగం గారు వినాయక చంద కోసం వచ్చారు. వచ్చాడా? వాడి పని అదే. ఓ 50 రూపాయలు ఇచ్చి పంపపోయావా? 116 ఇవ్వపోయాను సార్, తీసుకోండి అన్నాడు. వాడికి ఎవరో 10,116 కావాలంటండి. ఇవ్వని చెప్పపోయావా? చెప్పాను సార్, ఆడపిల్లలు ఉన్న ఫ్లాట్స్ లో బ్యాచిలర్స్ ఉండడానికి వీలు లేదు అన్నాడు సార్. వాడెవడొద్దంటానికి, ఇది నా ఇల్లు. నేను తనని కొట్టానని అందరికి చెప్తానని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకెళ్లాడు సార్. దేవుడికి కదా ఇచ్చావు, అంత బాధపడతావు ఎందుకు? డబ్బుల కోసం కాదు మేడం, వాళ్ళు బెదిరించి భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. దేవుడి విషయంలో అలా చేయొచ్చా అండి? ఖచ్చితంగా చేయకూడదు సుబ్బు. వాడి సంగతి నేను చెప్తాను. వాడైనా దేవుడి పనికే కదా తీసుకుంది. వాడు దేవుడి పనికే తీసుకున్నాడో, చామంతితో కల్చరల్ ఎంటర్టైన్మెంట్ కి తీసుకున్నాడో? చిచి, మీరందరినీ అలా అనుమానించడం మానేయండి, అప్పుడే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. నోరు మంచిదే, ఊరు మంచిదే. వాడికే ఊరు పేరు లేకుండా చేస్తారు. సుబ్బు, నువ్వు రిలాక్స్ అయిపో, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏంటి సుబ్బు, ఇక్కడ కూర్చున్నా? నీకు బాధపప్పు తెమ్మని చెప్పాను కదా. ఓ అరగంటలో వెళ్తా పద్దు. చెప్పినప్పుడు తేవాలని తెలీదా? వెళ్ళి తీసుకురా. పట్టుబడంకాయ్ ఏంటి? బాదం పప్పు కావాలా? శనగల నుంచి బాదం పప్పు రేంజ్కి వెళ్ళిపోయావా? నా కొంపని కొల్లేరు చేసేద్దామనే. అది కాదు చిన్నపిల్లని చేసి ఎప్పుడు తిడుతూ ఉంటావు. ఇంకోసారి అడిగి చెప్తా, పుచ్చు బట్టాలు పెడతాను అనుకున్నావు. ఇంట్లోనే వాకింగ్ చేసేస్తున్నావా? ఇలాగా గదుల్లోనే ఫైరింగ్ చేసేయాలి కదండి. అదే బయటికి వెళ్తే పొల్యూషన్ కదా, అందుకే ఇంట్లోనే వాకింగ్ చేస్తా. వాళ్ళే వాడే జోకుల మీద జోకులు వేసేస్తారు. వీడికి ఇప్పుడు నేను ఇస్తాను చూడు, అప్పుడు ఉన్న వీడికి జోకు జోకుగా. లింగం గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నా. అమ్మా, కాఫీలో బోర్లు పెట్టాలని నువ్వేమో ఇబ్బంది పడతావేమో, అవే వద్దు.
మంచి టీ తీసుకురమ్మ చాలు. సరే కూర్చోండి. అలాగే. తర్వాత కూర్చుందు గాని ఏంటి ఇలా వచ్చావు? వినాయక చవితి వచ్చింది కదండి, మన వాళ్ళంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలంటున్నారు. చంద కోసం వచ్చాను. అంటే ఖైరతాబాద్ లో వినాయకుడి విగ్రహాన్ని క్రాస్ చేసేంత విగ్రహాన్ని పెడతారా? ఆలోచన మాకు ఉందండి, కానీ మన సెల్లారంత ఎత్తులేదు కదండి. పోనీ బాలాపూర్ గణేష్ లడ్డు అంత లడ్డు ఏమన్నా చేయిస్తున్నావా? మనతో ఎక్కడ కుదురుద్దండి, వాళ్ళు తాపేసిన నుండి తెప్పిస్తున్నారు. మరి సన్నా ఎందుకంటావు? భలేవారే, విగ్రహం పెట్టాక పూజలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఇవి ఉంటాయి కదండి. అవేంటో ముందు వరుసగా చెప్పండి. ఆ, మొదటి రోజు గణపతి హోమం ఉంటుందండి, చామంతో చేపిస్తామండి. ఏ చామంతో ఎందుకు చేయించాలి? అపార్ట్మెంట్లు ఇంకెవరు లేరా? అందరితో చేపిస్తామండి, కాకపోతే ముందు చామంతో చేపిస్తామండి. ఇంతకీ చామంతి ఎంత ఇచ్చింది? ఇదిగోండి టీ. అవును, మిమ్మల్ని కూర్చోమన్నాను కదా, ఇంకా నిల్చునే ఉన్నారే. అది పైల్స్ ప్రాబ్లం అంట. ఓ, ఇప్పుడు మన మ్యాటర్ లోకి వచ్చేద్దాం. ఇంతకీ చామంతి ఎంత ఇచ్చింది? ఆ అమ్మాయి ఏమిస్తుందండి, పాపం వంటది ఏదో ఇస్తుందిలేండి. అంటే కరెంటు బిల్లులో మినిమం ఛార్జీలు అన్నమాట. ఏమండి, ఆ విషయాలన్నీ మనకెందుకు, మీరు ఇవ్వదలుచుకుందేదో ఇచ్చేయండి. అవునండి, మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. మన సుబ్బు కూడా 10,116 ఇచ్చాడండి. నేనేమి ఇవ్వలేదు సార్, ఆయన లాక్కున్నాడు. తప్పు, దేవుడికి ఇచ్చిన దాని గురించి ఆలోచించకూడదు. లేదు సుబ్బు, దేవుడు నువ్వు ఇచ్చిన దానికి 10 ఇంతలు ఇస్తాడు. అప్పుడు ఈ లింగాన్ని ఇవ్వను, ఇతను ఎవడో అతని తాలూకు మనుషులు ఎవరు అంటే మేము వదలవా? అదేంటండి, అందరెట్టి అనుకుంటూ పోతే పూజలు ఎలా జరుగుతాయి? అదంతా నాకు తెలీదు. నేను 11 రూపాయలు ఇస్తాను అంతే. నాకొద్దండి, మేము తీసుకో. నువ్వు ఎవరివై వద్దంటానికి? వినాయకుడికి 11 పేర్లున్నాయి. పేరుకో రూపాయి చొప్పున 11 రూపాయలు ఇస్తాను అంతే. కుదరదండి, కనీసం 1,116 అయినా ఇవ్వాలి. నేను ఇవ్వనయ్యా, వెళ్ళి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అలా అయితే మీరు మా దేవుడిని చూడలేరు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఎన్ని గల్లీల్లో పెట్టట్లేదు పోవా. అది చూస్తా. కప్పిచ్చింది. ఏంటండి ఇలా చేశారు? అపార్ట్మెంట్ లో నా పరువు ఏం కావాలి? అందరూ నన్ను చీప్ గా చూస్తారు. ఏడిశారు. మన స్టేటస్ ఏంటి ఇక్కడ అందరికి తెలుసు. ఇదంతా నీ వల్లే వచ్చింది సుబ్బు. ఇంతవరకు మా కుటుంబ విషయాలను వేలు పెడతాం అనుకున్నావు, ఇప్పుడు మా దేవుడి విషయాలు కూడా వేలు పెట్టేశావా? అది కాదు మేడం, అతను మాట్లాడిందంతా తప్పు. సుబ్బు, నువ్వెవ్వరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఏమండి, ఇలా అయితే వినాయక చవితి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తే వెళ్ళు, మనకేమైనా కొత్త పెళ్లి ఏంటంటే నేను రాకపోతే రాలేదనుకోవడానికి. ఛీ, మీరు ఎప్పుడు నా మాట విన్నారు కనుక మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ఇదిగో రాజ్యం, సాయంత్రం నాన్ ఏసీ బుక్ చేయమంటే ఊరు వెళ్ళిపోతావా? ఏ, నేను వెళ్ళిపోతే బాగా ఎంజాయ్ చేద్దామనా? నేను వెళ్ళట్లే. కొన్ని ఏసీ బుక్ చేస్తానే. మేడం గారికి కోపం వచ్చినట్టుంది సార్. రాని దాని కోపం ఎండాకాలంలో వాన లాంటిది, ఎక్కువసేపు ఉండదు. నువ్వు రిలాక్స్ అవ్వు. అయ్యగారు, ఎందుకు అయ్యగారు పిలిచారు? మనం ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేయాలరా, అది అదిరిపోవాలి. ఏం చేద్దాం అయ్యగారు? కానీ ఎవరి మీద చేయాలి, ఎందుకు చేయాలి? చెప్తాను విను. ఉండండి అయ్యగారు, పోయి మందు తీసుకుని వస్తాను. రేయ్, ఉండ్రా, ఇది మందు లేకుండా వేయాల్సిన ప్లాను. మందు లేకుండా ప్లానింగ్ ఏమిటి అయ్యగారు? అదంతేలేరా, చెప్తాను విను. మందు లేకుండా చేసిన ప్లాను, మసాలా లేకుండా చేసిన చికెన్ బాగున్నట్టు చరిత్రలో లేదయ్య గారు. ఉండు, ఎంతసేపు మందు పడగానా యాదవ్ ఉన్నారు యాదవ్ అని. సరే చెప్పండి అయ్య గారు. మన ప్రెసిడెంట్ లింగంగాడు చాలా ఇష్టాలు చేస్తున్నాడు రా, వాడి పని పట్టాలి. వాడి జోలికి వెళ్ళొద్దు అయ్య గారు, వాడు ఎప్పుడు చేతులు పట్టుకుని తిరుగుతున్నాడు. ఏంటది? గన్నయ్య గారు కాల్చినా కాల్చేస్తాడు. ఏడిచాడు, ఆడి దగ్గర ఉన్న గన్నేంట్రా, అది అక్కడే బేరలేదు, ఇంకెక్కడేం పెరుగుద్ది. ఎక్కడయ్య గారు? బోర్డర్ లో. సరే అసలు ఏం జరిగింది అయ్య గారు? ఇదిరా జరిగింది. నన్ను దేవుడి దగ్గరికి రావద్దన్నాడు, పానకాలు ప్రసాదాలు పంపనన్నాడు. అంత మాట అన్నాడు అయ్య గారు? వాడి సంగతి తేల్చాల్సిందే. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఏదన్నా ప్లాన్ చెయ్యి. ఏముంది అయ్య గారు, వాడికనే పెద్ద విగ్రహం మన ఇంట్లో పెట్టించేద్దాము. ఇంట్లో పెద్ద విగ్రహాలు పెట్టకూడదురా, వేస్ట్ ఫెలో. పెట్రోల్ లేకుండా బండి నడవాలంటే ఎట్లా అయ్య గారు? ఒరే నత్తగుల్ల మొహవాడ, చెప్పేది ఏదో స్ట్రైట్ గా చెప్పాడు. ఇది వరకు ప్లాన్ చేస్తే మందు బాట్లు చికెన్ లెగ్స్ పక్కన పెట్టుకుని ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అది లేకుండా ఆలోచించాలంటే ఎలా అయ్య గారు? ఒరే, ఇది దేవుడి కార్యక్రమం రా, దొరికేస్తాం. ఆ తర్వాత తాగడానికి మందు కాదు కదా, మంచినీళ్ళు కూడా దొరకవు. మరి ఏం చేద్దాం అయ్య గారు? మందు లేకుండా నా బుర్ర పని చేయదు. ముందు ప్లాన్ చెప్పరా, తర్వాత డబ్బులు ఇస్తాను. సరే అయ్య గారు. ఎండు చేపను చూసిన పందికొక్కలాగా మొహరా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆనందం అయ్య గారు, సాయంత్రం మందు తాగబోతున్నామన్న ఆనందం. ఏడ్చేవలే, నువ్వు నవ్వినా నీ పిల్లం ఏడ్చినా రెండు ఒకేలా ఏడిస్తాయి. ముందు ప్లాన్ చెప్పరా మడ్డి మొహోడా. ప్లాన్ బానే ఉందిరా, సక్సెస్ అవుతుందటవా? ఖచ్చితంగా అవుతుంది అయ్య గారు. ఇంతకన్నా గొప్ప ప్లానింగ్ ఎవరు చేయలేరు. సరేరా, విత్
విత్ మై బ్లెస్సింగ్. అలాగే కానీ అయ్యగారు మంది అన్నారు, డబ్బులు అన్నారు. ప్లాన్ ముందు సక్సెస్ అవని. హైబ్రిడ్ ఆనపకాయలా ఉంది, పైన 2 చిన్న ఆనపకాయలు. ఏంటి కళ్ళు కొండ కడుపులో పెట్టుకొచ్చావా? ఆ గుత్తి లోపలది ఏ గుత్తయ్యా? తాళాలు గుత్తి. ప్లాట్ పనసకాయ లోపలికి లాగేవా? అవును సార్. ఈ బొచ్చున్న పుట్టను ఎలా పోల్చాలబ్బా? నీ ఇష్టం వచ్చినట్టు పోల్చండి సార్. అబ్బో ఇడేదో తేడాగా ఉన్నాడు. ఒరే అవును, వినాయకుల్లో ఉండేవాడిని తీసుకురమ్మంటే 4 విధాలుగా ఉండేవాళ్ళని తీసుకొచ్చాం. వినాయకుడు అంటే ఈ మాత్రం ఉండాలి కదా అయ్యగారు. వీళ్ళకి అసలు వినాయకుడి గురించి తెలుసా? తెలిసి ఉంటది అయ్యగారు. ఆకారం చూస్తే తెలియటం లేదా? ఆకారాలకేం బానే ఉన్నారు గాని కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి కదరా. సార్ పొద్దు నుంచి ఎలాగే నించోబెట్టారు సార్, తింటగా చెప్పండి సార్. నీ 4 పొట్టలో నింపాలంటే ఎఫ్సీ కూడా బుక్ చేయాలి. సార్ తిండి పెట్టుకుని పని చేయమంటే ఎలా సార్? ఓ బిందులు కాఫీయో చెంబు టీయో తెప్పించండి సార్. బిందెలతోటి చెంబులతోటి తాగడానికి అది ఏమన్నా పానకం ఏంట్రా? ముందు నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడే. అడుక్కోండి సార్. చంపేస్తాను రే. నేను అడుక్కుంటాను అనలేదు, అడుగుతాను అన్నాను. చెప్పు, వినాయకుడు ఎవరు? కృష్ణుడు సార్. వినాయకుడు కృష్ణుడు ఏంట్రా? సార్ మీరు ఆ సినిమా చూడలేదు సార్? ఆ సినిమాలో వినాయకుడిగా యాక్ట్ చేసింది కృష్ణుడే సార్. నేను అడుగుతుంది వినాయకుడు విలేజ్ లో వినాయకుడు హీరో ఎవరని కాదు, అసలు వినాయకుడు ఎవరు? నేను చెప్తాను సార్. హే కళ్ళుకుండా నువ్వు చెప్తావా? ఏం తెలుసు చెప్పు. ఏనుగు తల, పెద్ద పొట్ట, చేతిలో లడ్డు. అరే భలే చక్కగా చెప్తున్నావే. చెప్పు 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 చెప్పు. 9వ రోజు నీళ్లలో ముంచేసి లడ్డు దొబ్బేస్తాం. ఎవరెక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తాం సార్ లడ్డు. ఒరే నువ్వేంట్రా వినాయక చవితిని పెద్ద క్రైమ్ థ్రిల్లర్ కథలా చెప్పేస్తున్నావు? నాకంతే తెలుసు సార్. నీకు తెలిసింది చెప్పైతే. నన్ను అడిగరి. నీకెంత తెలుసో నాకు తెలిసిపోయింది. ఏంట్రా ఇదంతా? వాళ్ళకి అంతే తెలుసు అయ్యగారు. అంతే అంటే ఎలారా? మన ప్లాన్ పూర్తిగా తెలిసిన వాళ్ళు కావాలి. వినాయకుడు అంటే తెలియకుండా వాళ్ళు వినాయకుడిగా ఎలా చేస్తారు? సార్ ఫుడ్ ఏమైనా ఆర్డర్ ఇచ్చారా లేదా సార్? జస్ట్ 1 ఇడ్లీ చాలు సార్ నాకు. 100 ఇడ్లీ ఒక్కడికే సార్. 40 చాలు సార్. 40 పోనీ 20. కాసేపు ఉంటే మన ఇద్దరు నిరుచుకు తిని ఎలా ఉన్నారు? పంపించేసే వెళ్ళే. అయ్యగారు మీరు ఎందుకు బాధపడతారండి? నేను ఉన్నాను కదా. జావు నువ్వు జావు, నాకు కూడా ఒక 20 ఇడ్లీలు పట్టరారు. ఏమండి కాఫీ తాగుతారా? ఎల్లో బిందెడు పట్టరా. బిందెడా? ఏంటి బిందెడు కాఫీ ఎలా చేస్తారండి? బిందెడేంటి? బిందెడు కప్పుడు. మీరు ఇప్పుడు బిందెడే అన్నారు. కాదు కప్పుడు. కాదు బిందెడు అన్నారు. ఈ ఎడవల వల్ల నా బుర్ర కూడా పోయినట్టుంది. అదే నాకు కాదు, నాకు అసలు కాదు. నేను చాలా ప్రేమగా అడిగితే ఇలా విసుకుంటారా? ఇవాళ రోజంతా మీకోసం ఏమీ వండను. పండి. బుర్ర ఇటెక్కిపోతుంది. అయ్యగారు ఇప్పుడు ఏం చేద్దామా? అదే నాకు అర్థం కావట్లేదురా. 1 గంట టైం ఇవ్వండి అయ్యగారు, మంచి ప్లాన్ ఇస్తాను. ఇప్పటికే ఒక గుళ్ళు ప్లాన్ వేసావు, మళ్ళీ ఇంకో ప్లాన్ అనేది రెడీ అయిపోతున్నావా? ఎంత జిడ్డు మొహం వేసుకుని. చుట్టుకండి అయ్యగారు, నేను ఎంతో ప్లాన్ వేసుకుని వాళ్ళని తీసుకొచ్చా. వాళ్ళు మరీ అంత ఎదవని నాకు తెలియదు. పోనీ కొంచెం పురాణాలు తెలిసిన నేను పట్టుకోరా. అలా తెలిసిన వాళ్ళంతా మీరు చెప్పిన సైజులో వాళ్ళు లేరు అయ్యగారు. అంటే కాన్సెప్ట్ మార్చమంటావా? హలో సార్ నేను సార్ ఎల్ఐసి సార్. ఒరే నువ్వు నన్ను చంపైనా సరే ఎల్ఐసి పాలసీ చేయించాలా ఉన్నావు కదరా? సార్ సార్ ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. ఇంతకీ ఎక్కడున్నావు? సెల్లార్ లో సార్. ఎవరి సెల్లర్ లో? మీ సెల్లార్ లో సార్. సరే 101కి వచ్చేసి. ఓకే సార్. సార్ ఎవరు కావాలి? సార్ ఇందాక ఫోన్ చేశాను. ఎల్ఐసి. ఇప్పుడే కదా ఫోన్ చేసావు, అప్పుడే వచ్చావా? పని అటువంటిది సార్. కూర్చోవచ్చా? వద్దన్న ఆగేలా లేవు కదా, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటాయ నువ్వు పాలసీ పాలసీ అని చెప్పి అన్నిసార్లు ఫోన్ చేస్తావేంటి? నా బాధలు అటువంటివి సార్. అయితే మాత్రం అన్నిసార్లు ఫోన్ చేస్తావా? నీ దెబ్బకి నా ఫోన్ అంబులెన్స్ అలా బొగుతూనే ఉంది. సార్ చూస్తుంటే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారు.
నా బాధలు మీకు చెప్పుకోవాలి సార్. నాకే బోల్డ్ బాధలు ఉన్నాయి, నేను ఎవరితో చెప్పుకోవాలి? అయినా సరే నాకు బోల్డ్ పాలసీలు ఉన్నాయి, నాకు వద్దాయా? సార్ మీరు అలా అంటే కుటుంబం రోడ్డు మీద పడుతుంది సార్. నేను పాలసీ చెబితే కుటుంబం రోడ్డు మీద పడుతుంది, అది ఎలాగే? మీకు అర్థమైనా నేను చెప్తాను సార్. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, నేను సార్. నువ్వు మా నాన్న స్పీడ్ ఎక్కువ సార్, స్పీడ్ గా పోయాడు. ఇకపోతే అమ్మ బోల్డ్ అని రోగాలు సార్. మాకు కోయిల్లో ఉంటుంది సార్, తొందరగా కూసేసింది. ఆ బాధ్యత కూడా నాదే సార్. ఇక నా తమ్ముడు వినాయకుడి దగ్గర ఎలకలాంటివాడు సార్. దానిలాగా ఎప్పుడు నా జోబికి కన్నాలు పెడుతుంటాడు. వాడికి అస్సలు బాధ్యత లేదు సార్. సర్లేవా, లోకంలో చాలా మంది ఇలాగే బాధపడుతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏదో 2 పాలసీలు చేయండి సార్, నేను బతికిపోతాను. బరువు ఎక్కిపోయిన అక్కని, బాధ్యత లేదు తమ్ముడిని, బోల్డ్ రోగాలతో ఉన్న అమ్మని, వీళ్ళందరినీ నేను పోషించుకోవాలి సార్. సర్లే చూస్తాలే. సార్ అలా చూస్తాను అని పార్వతీదేవి అనుకుంటే మనకు వినాయకుడు వచ్చేవాడా సార్? సర్లే, నేను ఒక పాలసీ చేస్తే నీ బాధలన్నీ తీరిపోతాయా? అదేంటి సార్, నలుగు పిండితో గణేశుని చేసింది ఆ జగజ్జనని, అంతే. ఏ పనికి విఘ్నం రాకుండా ఆదుకునే ఆదిదేవుడయ్యాడు సార్ ఆ విఘ్నేశ్వరుడు. ఆ వినాయకుడే మిమ్మల్ని చూపించాడు సార్. చవితి రోజు చంద్రుణ్ణి శపించిన తిరిగి క్షమించే దయగల స్వామి సార్ ఆయన. అలాగే మీరు ఇప్పుడు వినాయకుడు, నేను చంద్రుణ్ణి. దయ చూడండి సార్. అలాగే బరువు బాధ్యతలు మోసి 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 నాకు షుగర్ వచ్చింది సార్. వావ్, స్వీట్ బాయ్. నీకు వినాయకుడి గురించి మొత్తం తెలుసా? బాగా తెలుసు సార్. ఇప్పుడు దాకా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కాపాడిన వినాయకుడే సార్. ఇప్పుడు ఆ వినాయకుడే నన్ను కాపాడమంటున్నాడు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం అవట్లేదు సార్. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా నేను చెప్తా. ఒక దగుల్బాజీ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, ఓ పనికిమాల బ్యాచులర్, ఓ శనగల పిచ్చి మరదలు, ఓ సీరియల్ పిచ్చి భార్య, వీళ్ళందరి మధ్య నలుగుతున్న అమాయకమైన అందాలు రాముడు. మీరా సార్? అసలు ఏమైంది సార్? అసలు ఏం జరిగిందంటే, అది నువ్వు చేయాల్సింది. సార్ వినాయకుడితో వెటకారమా? పాపం తగులుద్ది. మనం దేవుడితో ఆటలాడలేదు, దేవుడు పంపిన మనిషిలా నిన్ను యాక్ట్ చేయమంటున్నాను. మీరు చెప్పింది బానే ఉంది సార్. ఇక్కడ ఉన్న వాళ్ళ జాతకాలు నాకు ఎలా తెలుస్తాయి? అందుకు నేను ఉన్నాను కదండి, వాళ్ళ జాతకం నేను చెప్తాను. అది ఫోన్ లో రికార్డ్ చేసుకో, చెవిలో బ్లూటూత్ పెట్టుకో, అంతే. ఎందుకో నా మనసు ఒప్పట్లేదు సార్. బరువైన అక్క, బలాదూర్ తమ్ముడు, భారీ రోగాలతో ఉన్న అమ్మ, ఇలా నీ బ్రతుకుపై 3 బాలున్నాయి. ఆలోచించుకో బ్రో. 150 పాలసీలు. సార్ మిమ్మల్ని నమ్మకంగా నమ్మొచ్చా సార్? You can believe me, there is a belief in me. The belief is a belief which cannot change the belief. So belief is the belief. సార్ మీరు 10th క్లాస్ చిట్టి పెట్టుకొచ్చినట్టు ఆ బిలీఫ్ ని 100 సార్లు తిప్పి తిప్పి చదివినా నేను పేపర్ బిలీఫ్ నే నమ్ముతాను సార్. అంటే అంటే అగ్రిమెంట్. ఏంటిది, ఇరు దేశాల ఒప్పందాల్లాగా? ఇరు దేహాల ఒప్పందం సార్. ఓ. మార్చు. బా 6 గంటల నుండి ఇలాగే నుంచోబెట్టావు, ఏమైందో చెప్పలేదు. చెప్పు బా. చెప్తాను. తొందరగా చెప్పండి, సీరియల్ కి టైం అయిపోతుంది. కాసేపు అవన్నీ పక్కన పెట్టండి, నేను చెప్పేది వినండి. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ లింగంగాడు వాడి దేవుడిని నేను చూడకూడదన్నాడు. అందుకే ఇదంతా చేస్తున్నాను. నాకు మీ సహాయ సహకారాలు కావాలి. చెప్పండి సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. అయితే వినండి. అయ్యో అది దేవుడితో చల్లాట అండి. కాదు, మనుషులతో వెటకారం. నేను దేవుడిగా గణేష్ ను కూర్చోబెడతానని చెప్పట్లేదు. అతను దేవుడికి ప్రతినిధి. ఈ క్షణం నుంచి ఏం జరిగినా మీరెవ్వరూ నోరు మెదపకూడదు. పద్దు ముఖ్యంగా నువ్వే. సరే బా, కానీ దానికి బదులుగా నాకేమిస్తావు? ఏం కావాలి? ఏయ్, ఏంటి నీ గంటలు ఆలోచిస్తున్నావు? కంప్లీట్ డైమండ్ నెక్లెస్ అడుగుతావేంటి? అది నాకెందుకు బా, నాకు బోలెడన్ని బఠానీలు శనగలు కావాలి. నాకేమో చెగడులు గోల, దీనికేమో శనగలు బఠానీలు గోల. సరే ఇస్తా. రాజ్యం
నీకేం కావాలి? నాకు పచ్చని కాపురం సీరియల్లో సావిత్రి కట్టిన పట్టు చీర కావాలి. వాళ్ళు ఒప్పుకున్నారు కానీ నేను డబ్బులు ఇస్తాను, అలాంటిది కొనుక్కో. సరే. సుబ్బు నీకేం కావాలి? నాకేం వద్దు సార్, మీరు హ్యాపీగా ఉంటే చాలు. ఇది మంచివాడి లక్షణం అంటే. నువ్వు అడగకపోయినా నాకు ఇచ్చే గుణం ఉంది. 2 రోజులు సెలవు ఇస్తున్నా, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సార్. అయ్యగారు మరి నాకేమి ఇవ్వరా? నాకేమిస్తాను అడక్కే, ఇంటానికే చిరాగ్గా ఉంది. మన ఇద్దరు కలిపి నేను అడుగుతాలే. అయ్యగారు మాకేమిస్తారు? ఏం కావాలరా? అదే అయ్యగారు, మొగుడు పిల్లలు కూర్చుని మందు కొడతారే, ఆ హోటల్కి పంపండి. అది హోటల్ కాదురా, పబ్బు. అదే. సరే పంపిస్తానులే. సార్ మరి నాకేమిస్తున్నారు సార్? నీకోసం ఒక కొత్త పెన్ను తెచ్చానులే, దించుతా. వద్దు సార్. ఇక నుంచి ఎక్కడ దొంగలు అక్కడ గప్చు. ఏం జరుగుతుందో తమాషా చూడండి. గణపతి బప్పా